కేకే న్యూస్కు స్వాగతం. ఇప్పుడు వివరాలకు వెళ్దాం. చిన్నారులు ప్రతిభకు 7 ప్రపంచ రికార్డ్స్ సొంతం. ఇది లైట్ ఎదురుగా ఉంది కదా, ఓకేనా? మిరాకిల్స్ ఇన్ ద సిక్స్త్ సెన్స్ ఫీట్స్ చేయబోతున్నారు, అద్భుతాల్ని క్రియేట్ చేయబోతున్నారు. ఆ సందర్భంగా అలాగే ఆది గారు అండ్ స్కూల్ కరెస్పాండెంట్ సాయిలక్ష్మి గారు, అలాగే మా తోటి కోఆర్డినేటర్ అడ్ల సతీష్ కుమార్ గారికి స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా శ్రీ రమణారావు, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ ది వరల్డ్ రికార్డ్స్ ఆర్గనైజేషన్స్. దాదాపుగా అంటే వరల్డ్ రికార్డ్స్ అంటే ఏంటనే చిన్న బ్రీఫ్గా చెప్తాను. కామన్గా టాలెంట్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఆ టాలెంట్స్ని కాకుండా ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్ట్రాడినరీగా సంథింగ్ యూనిక్ ఏదైతే ఉంటుందో వాటిని సేకరిస్తూ ప్రపంచ రికార్డులో చేర్చడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే కొంతమంది ప్రముఖులు చేసినటువంటి వారి వారి రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. అటువంటి వారిని కూడా ఈ ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ఇన్స్పిరేషన్ కలిగించేలాగా ఈ ప్రపంచ రికార్డుల ద్వారా మేము వారిని ప్రోత్సహిస్తున్నాము. అందులో భాగంగా సోను సూద్ గారు కోవిడ్ టైంలో చేసినటువంటి సేవలు గుర్తిస్తూ వారిని 6 ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమా రంగంలో చేసినటువంటి వారి కృషిని అభినందిస్తూ వారిని రికగ్నైజ్ చేస్తూ వారి సేవలను కూడా సినిమా రంగం నుంచి వారిని కానీ, తర్వాత మన డైరెక్టర్ గారిని, అంతేకాకుండా చిన్నజీయర్ స్వామీజీ గారు వారు చేసినటువంటి కృషిని అభినందిస్తూ యూనిటీ అండ్ ఈక్వాలిటీ స్టాచ్యూ ఎస్టాబ్లిష్ చేసినందుకు వారి పేరును కూడా ప్రపంచ రికార్డు నమోదు చేయడం జరిగింది. అలాగే గరికపాటి నరసింహారావు గారిని కానివ్వండి, గణపతి సచ్చిదానంద స్వామి కానివ్వండి, అలాగే ఎంతోమంది ప్రముఖులని, సినీ ప్రముఖులనే కాకుండా దీంట్లో టాలెంట్ ఉన్నటువంటి చిన్నారులు 1.5 year 2 years కానివ్వండి, వాళ్ళు ఎక్స్ట్రీమ్ టాలెంట్స్ ఉన్నాయంటే మేము రికగ్నైజ్ చేసి వారిని ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మన భారతదేశ ఖ్యాతి కానివ్వండి, లేకపోతే మనలో ఉన్నటువంటి ఎంతోమంది అద్భుతమైనటువంటి చాలా రకాలైనటువంటి అద్భుతాలను మనం చెప్పుకుంటూ పోతే, ఈ మధ్య కాలంలోనే మేము ఒక అమ్మాయి కూచిపూడి డ్యాన్స్ చేస్తుంది. ఆ కూచిపూడి డ్యాన్స్ ఎలాగంటే ఒక 25 kgs, ఆ అమ్మాయి వయసు 11 years, ఒక 25 kgs వెయిట్ ఇక్కడ నడుము కట్టుకొని రివర్స్లో అంటే స్కాటింగ్ చేస్తూ, అంటే స్కాటింగ్ ముందుకు చేస్తుంటారు, రివర్స్లో స్కాటింగ్ చేస్తూ ఈ వెయిట్ పెట్టుకొని మళ్ళీ దాంట్లో కూచిపూడి డ్యాన్స్ చేయడం వల్ల ఆ అమ్మాయి కూడా ఒక 9 ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరిగింది. అట్లాగే ఐస్ క్యూబ్స్ మీద డ్యాన్స్ చేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే మొలలు కొట్టినటువంటి ఇది ఉంటుంది, బేస్ ఉంటుంది, దాని మీద డ్యాన్స్ చేసినటువంటి వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఆ మెమరీ మీద కానివ్వండి, ఇట్లా రకరకాల అద్భుతాలు చేసినటువంటి అందరి మీద, అంటే రకరకాల వాళ్ళు ఏంటంటే బ్లైండ్ ఫోల్డ్లో ఏమైనా ముందు జరుగుతున్నటువంటి ఎవరినైనా అబ్జర్వ్ చేసి వాళ్ళు టోటల్గా ఐస్ అంతా కూడా క్లోజ్ చేస్తారు. అయినప్పటికీ దే ఆర్ రికగ్నైజింగ్ ద అంటే ఏదన్నా ఆబ్జెక్ట్స్ కానివ్వండి, లేకపోతే పిక్చర్స్ కానివ్వండి, వారి బాడీస్ కానివ్వండి, రికగ్నైజ్ చేస్తూ వారు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మోటార్ సైకిల్ ఈవెన్ రైడ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కాకుండా సెన్సింగ్, అంటే జస్ట్ ఇట్లా కళ్ళలో బ్లైండ్ ఇది చేసుకుంటారు, బ్లైండ్ ఫోల్డ్లోనే ఉంటారు, జస్ట్ హ్యాండ్స్తో సెన్స్ చేసి అక్కడ ఏముంది, ఏ పిక్చర్ ఉంది అనే దాన్ని కూడా చెప్పడము, లేదా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే థర్డ్ పర్సన్ మనం పిలిపించినప్పుడు వారు సమ్ పిక్చర్ డ్రా చేస్తూ ఉంటారు. ఆ పిక్చర్ డ్రా చేస్తున్నప్పుడు వారు ఎదురుగా ఉంటారు, ఆ పిక్చర్ని వారికి చూపించకుండా ఓన్లీ ఆడియన్స్ మాత్రం చూపిస్తారు. చూపించినప్పుడు వీళ్ళు సేమ్ పిక్చర్ని, అంటే ఈ బ్లైండ్ ఫోల్డ్లో ఉండి కూడా సేమ్ పిక్చర్ని రికగ్నైజ్ చేసి డ్రా చేయడము, అలాగే కాళ్ళ ద్వారా కూడా సెన్సేషన్, అంటే జస్ట్ ఇట్లా వాళ్ళ కింద ఉంటుంది, దాన్ని సెన్స్ చేసి ఆ పిక్చర్ కానీ ఆబ్జెక్టివ్ కానీ ఏముంది అనే చెప్పడానికి, అంటే ఒక అద్భుతమైనటువంటి మేధాశక్తిని మనం పూర్వకాలంలో విన్నాం సిక్స్త్ సెన్స్ గురించి. అటువంటి సిక్స్త్ సెన్స్ని డెవలప్ చేసినటువంటి సాయిలక్ష్మి గారికి, అలాగే ఏఆర్పి వల్లి స్కూల్ వారికి అభినందనలు తెలియజేస్తూ, రేపు నిజంగా ఒక అద్భుతం మనకు విశాఖపట్నంలో జరగబోతూ ఉంది. ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించి ఆ కార్యక్రమాన్ని దాదాపుగా మనము
7 ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరుగుతుంది. ఆ 7 ప్రపంచ రికార్డుల నేషనల్ కోఆర్డినేటర్గా నేను కానీ మా మిత్రుడు అట్లా సతీష్ కుమార్ పార్టిసిపేట్ చేస్తున్నాం. దాంట్లో యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్స్, జీనియస్ గ్లోబల్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అమేజింగ్ కిడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ అలా తదితర ప్రపంచ రికార్డులో రేపు నమోదు చేయడానికి వాళ్ళ ఫీట్స్ ని మిరాకిల్స్ ఇన్ ది సిక్స్ సెన్స్ దాంట్లో ఆ ఫీట్స్ ని వారు చేయబోతున్నారు. సో ఈ అద్భుత కార్యక్రమం వచ్చేసి రేపు లైబ్రరీ హాల్ రీడింగ్ రూమ్ నియర్ బీవీకే కాలేజ్ విశాఖపట్నంలో జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా అంటే ఒక విశాఖపట్నం అనే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రం కాకుండా ఇండియాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఖచ్చితంగా వీక్షించవలసినటువంటి చూడవలసినటువంటి ఒక అద్భుతమైన ఘట్టం రేపు జరగబోతుంది. సో ఈ కార్యక్రమానికి రేపు అందరూ కూడా పర్సనల్గా కానివ్వండి లేకపోతే వివిధ ఛానల్ ద్వారా మీరు ప్రత్యేకించి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. జై హింద్. చూడాలంటే మీరు కాస్త చొరవ చేసుకొని వీళ్ళందరి పబ్లిక్ ని పరిచయం చేస్తే లైవ్ లో కాకుండా మీరు పర్సనల్లీ చూస్తే మీ సెన్సెస్ కూడా మేమందరం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అండ్ ఇట్స్ వండర్ఫుల్ ఎఫర్ట్ మేడం వాట్ యూర్ డూయింగ్. అది ప్రపంచానికి తెలవాలని మా సంస్థ, మా సిఇఓ గారు, మా కోఆర్డినేటర్ గారు, నేషనల్ కోఆర్డినేటర్ గారు అందరం నిర్ణయించి హైదరాబాద్ నుంచి మీ వైజాగ్ వచ్చాము. సో వైజాగ్ వాసులు అందరూ try to make it a point, see the miracles to happen tomorrow. అందరికీ నమస్కారం. ఈ ఆర్క్ వ్యాలీ స్కూల్లో మిరాకిల్స్ ఇన్ సిక్స్ సెన్స్ అని మా విద్యార్థులతో అమోఘమైన ప్రతిభ వాళ్ళ రేపు లైబ్రరీ హాల్లో ఈవినింగ్ 6 o'clock జరగబోతుంది. ఈ కార్యక్రమంలో పిల్లలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అంటే కళ్ళకి గంటలు కట్టుకొని వాళ్ళు కళ్ళకి కనిపించేది కాకుండా కళ్ళకి కనిపించనిది చూసి రేపు ప్రజెంట్ చేయగలుగుతారు. అది ఒక్కొక్కటి చెప్పాలి అంటే వాళ్ళు బాల్స్ హైడ్ చేసి కలర్ చెప్తారు, అండ్ కాళ్ళతో సెన్స్ చేసి చెప్తారు, బ్లైండ్ ఫోల్డ్తో డ్రైవ్ చేస్తారు, అండ్ బ్లైండ్ ఫోల్డ్తో సైకిల్ తొక్కుతారు. దాని తర్వాత కాళ్ళతో కూడా వాళ్ళు సెన్స్ చేయగలుగుతారు. ఏ ఏ ఆబ్జెక్ట్స్ అయితే చేతితో సెన్స్ చేసి చెప్పగలుగుతారో వాళ్ళకి ఇప్పుడు కాళ్ళతో కూడా సెన్స్ చేసి సోల్ మైనర్ చక్రాస్ ద్వారా వాళ్ళు సెన్స్ చేసి ఆ ఆబ్జెక్ట్స్ అన్ని చెప్తారు. అండ్ పిక్చర్ హైడ్ చేసి మీరు డ్రా చేసిన పిక్చర్ని మీరు ఏం డ్రా చేశారో సైమల్టేనియస్గా వాళ్ళు కూడా డ్రా చేసేసి మీతో పాటు వాళ్ళు ఆ పిక్చర్ని చూపిస్తారు. సో ఈ ప్రతిభ అంతా రేపు మీ అందరికీ షోకేస్ చేయబోతున్నాము. మా విద్యార్థులకి మీరంతా వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇది లైవ్ కూడా ఉంటుంది అండి. లైవ్ లింక్ అందరికీ షేర్ చేస్తాము. ఎవరైనా లేకపోతే వాళ్ళ కోసం. సో అందరూ రావాలి, ప్రత్యక్షంగా చూడాలి వీళ్ళ తలకు ప్రతిభ అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. ఈ లైబ్రరీ డిఈఓ గారు వస్తున్నారు, గంటా శ్రీనివాస్ గారు వస్తున్నారు, అండ్ సిపి గారు మిసెస్ శుభశ్రీ మేడం వస్తున్నారు, తర్వాత మాధవ్ గారు వస్తున్నారు, ప్రసన్న కుమార్ గారు వస్తున్నారు, వీళ్ళంతా ఉషాశ్రీ గారు కార్పొరేటర్, వీళ్ళంతా మాకు ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా విచ్చేసి దగ్గర ఉండి రమణ గారి చేతుల ద్వారా ఈ కార్యక్రమం జరగబోతుంది అండి. సో గ్లోబల్ ఈవెంట్స్కి మేము ఎంతో రుణపడి ఉంటాము. మమ్మల్ని ఎలా మేము ఇది గుర్తింపు పొందాలో తెలియట్లేదు. ఆ టైంలో నేను చాలా సర్చ్ చేసి ఎవరిదో ఒక ఫోటో చూసి ఆ ఫోటోలో నేను జూమ్ చేసి అక్కడ పేరు కనుక్కొని ఈ గ్లోబల్ ఈవెంట్స్ని పట్టుకోవడానికి నాకు 6 months టైం పట్టింది అండి. బికాస్ వీ హ్యావ్ టాలెంట్, బట్ వీ హ్యావ్ టు షోకేస్ ద టాలెంట్ దట్ వీ హ్యావ్. ఎలా తెలుస్తుంది అని అప్పుడు నాకు బై గాడ్స్ గ్రేస్ ఆయన నెంబర్ నాకు దొరికింది. దాని తర్వాత మేము హైదరాబాద్లోని తిరుపతిలో కూడా ప్రోగ్రామ్ చేశాము. ఇప్పుడు మా వైజాగ్లో వరల్డ్ రికార్డ్లో మాకు స్థానం దక్కించుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. అండ్ దట్ క్రెడిట్ గోస్ టు రమణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వరల్డ్ రికార్డ్స్ లో స్థానానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్స్ అన్ అటెంప్ట్ టు రిజిస్టర్ వరల్డ్ రికార్డ్స్, నాట్ ఎట్ రిజిస్టర్డ్. సో రేపు జరగబోయే కార్యక్రమంలో నిజంగానే చిన్నారులు చాలా గ్రేట్ ఎఫర్ట్స్ వాళ్ళు ట్రైన్అప్ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే హైదరాబాద్ రవీంద్ర భారతిలో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రీసెంట్ గా తిరుపతి మహాథియేటర్లో కూడా పర్ఫార్మెన్స్ చూడడం జరిగింది. ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతనే
వీళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. అంటే స్కూల్లో ఇంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఆ స్కూల్కి మంచి నేమ్ రావాలి, పిల్లలకి మంచి నేమ్ రావాలి, అలాగే ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో సాయిలక్ష్మి గారికి మంచి నేమ్ రావాలనే ఉద్దేశంతో దీన్ని మనం ప్రపంచ రికార్డులో నమోదు చేయడానికి ఆస్కారం ఉందని చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఈ ఒక కాన్సెప్ట్ తయారు చేసి మిరాకిల్స్ ఇన్ ది సిక్స్ సెన్స్ పేరిట ఆ ఫీడ్స్ అన్ని కూడా చేసి రేపు అద్భుతంగా చేపే కార్యక్రమానికి మీరందరూ కూడా అంటే మీడియా పరంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా ఈ రోజు ఈ వేదిక ద్వారా అందరినీ కూడా పార్టిసిపేట్ చేసిన మా మిత్రులు డాక్టర్ లైన్ కేవి రమణారావు గారు, అలాగే ఏఆర్క్యూ చైర్మన్ సాయిలక్ష్మి గారు మరియు మిత్రులు సతీష్ గారు, తోటి ఆర్టిస్టు ఆలీ గారు ఇక్కడ విచ్చేసిన ఈరోజు మన విశాఖపట్నంలో చాలా గొప్ప కార్యక్రమం చేస్తుందండి. రమణారావు గారు నాకు చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్. ఎలా ఫ్రెండ్స్ ఏమంటే ఆయన వరల్డ్ రికార్డులో నేను కూడా భాగస్వామిని. నాకు వారు 15 minutes 15 seconds నాన్ స్టాప్గా నేషనల్ ఇంటిగ్రేషన్ మీద నేను చెప్పాను. దానికి వారు వరల్డ్ రికార్డులో నాకు ఇవ్వడం జరిగింది. అలాగే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ చేసాం. తెలుగు బుక్ వారికితో నాకున్న పరిచయం డెఫినెట్గా ఇది సక్సెస్ఫుల్ అండి. రేపు మన విశాఖపట్నంలో ఈ స్కూల్లో సాయిలక్ష్మి గారు తలపెట్టిన కార్యక్రమం జయప్రదం అవుతుందండి. దీంట్లో మీకు అందరికి తెలిసి ఉంటుంది, ఈ మధ్య పేపర్లు వచ్చింది. మన ఎమ్మెల్యే గారు భీమిలి గంటా శ్రీనివాసరావు గారి మనవడు కూడా రికార్డ్ ఇచ్చారు రీసెంట్గా. రేపు వారి ప్రదర్శన కూడా, ఆ బాబు ప్రదర్శన కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా అందరూ వచ్చి ఇటువంటి మంచి కార్యక్రమాలను మీరు సపోర్ట్ చేయాలి. మరిన్ని కార్యక్రమాలు ఇటువంటి మేడం గారు తలపెట్టాలని